ఈ పనస తొనల్ని ఎన్ని తినొచ్చు? ఇది బాగా పండితేనే తీపి వస్తుంది. కరకర అంటున్నది అనుకోండి, తెలుపు రంగులో ఒకవేళ అట్లా ఉంటే తీపి ఎక్కువ ఉండదు. అది ఎరుపు రంగుగా మారాలి పండినప్పుడు. మామిడికాయ బాగా పండితే రంగు ఎట్లా వస్తుంది? పనస్తోన కూడా పండేసరికి కలర్ మారుతుంది. అప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఆ తీపిగా ఉన్న పనస్తోనల్ని ఆ ఈనెలు గింజలు తీసేసి మనం తొనగా తినేటప్పుడు బాగా నమిలి తినండి. పనస్తోన కొంచెం ఇట్లా అనేసేసి వెళ్ళేసరికి అది జిగురుగా జరిగే కూడా ఉంటుంది కాబట్టి సరిగా నమలినప్పుడు సరిగా అరగదు. కొంతమందికి అరగక కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు బాగా నమిలి తింటే మాత్రం పనస్తోనల వల్ల కడుపు నొప్పి ఏ ఒక్కరికి రాదు. కడుపు నొప్పి వచ్చిందంటే మీరు తిన్న ఇతర ఆహారాల వల్ల జరిగిన ఇబ్బందుల వల్ల వచ్చింది తప్ప ఏదో కాంబినేషన్ వల్ల సరిగా అరక్కో దానివల్ల కానీ పనస్తోనల వల్ల కాదు. ఆ రోజు మీకు కడుపు నొప్పి వస్తే నేను పనస్తోనలు తిన్నాను కాబట్టి రోజంతా తిన్న వదిలేసి దీని మీద తోసేస్తారు. అందుకని చక్కగా పిల్లలకి పెట్టండి.